ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం మీకు ఈ 2026 సంవత్సరము 27 సంవత్సరం 2 సంవత్సరాలు కూడా అర్ధాష్టమ శని ఉంది అని భయపడుతూ ఉంటారు. బట్ ఏమి టెన్షన్ పడకండి. అర్ధాష్టమ శని సమయంలో ఎటువంటి వాటి మీద ఎఫెక్ట్ ఉంటుంది అంటే పర్టికులర్గా మీకు ఏదైనా ఒక స్టూడెంట్స్ అయితే వాళ్ళ చదువు మీద ఎఫెక్ట్ ఉంటుంది. అంటే కొంచెం ఎంత చదువు మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నా కొన్ని డైవర్షన్స్ వాళ్ళకు వస్తూ ఉంటాయి. రెండవది రైతులకి, రియల్ ఎస్టేట్ రంగాల వారికి, మరియు కొన్నిసార్లు మీరు చేయనటువంటి తప్పుకు మీరు నిందపడడం లాంటివి ఇస్తూ ఉంటుంది అర్ధాష్టమి శని. అంటే మనసుని ఏదో తెలియని ఒక బాధకు తీసుకెళ్తూ ఉంటుంది. మరి దీనికి ఏమిటి అంటే చక్కగా మీరు నువ్వులు దానంగా ఇవ్వడం, గోవులకి బెల్లము తినిపించడము, బాగా ఏజ్డ్ పర్సన్స్ సేవ చేయడము, మాతృమూర్తి అంటే తల్లిగారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం, వారికి ఎక్కువగా సేవలు చేయడం, వారికి ఏదైనా హెల్ప్ కావాలంటే చేయడం వల్ల కూడా అర్ధాష్టమ శని యొక్క ప్రభావం తగ్గుతుంది. అలాగే ధనస్థానం ఏదైతే ఉందో ఎప్పుడైతే మీకు ఈ జూన్ మాసంలో 2026 జూన్ నుంచి అంటే జనవరి నుంచి డిసెంబర్ యొక్క ఫలితాల్లో జూన్ మాసం నుంచి ఎప్పుడైతే అష్టమంలోకి గురువు వచ్చి ధనస్థానాన్ని చూస్తాడో అక్కడ నుంచి మరింత ఫైనాన్షియల్గా బాగుంటుంది. మరి రాకముందు ఏమిటంటే జూన్ కంటే ముందు సప్తమంలో ఉన్నాడు కదా, అంటే కొత్త పరిచయాలు, బిజినెస్లో మీరు చేసేటువంటి ప్రయత్నాలు సక్సెస్ అవ్వడము, మరియు అదేవిధంగా గతంలో ఏర్పడినటువంటి కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ని మీరు వివరించి చెప్పడం ద్వారా అవి కాస్త సక్సెస్ అవ్వడము, వ్యాపారంలో కంప్లీట్గా సక్సెస్ అవ్వడానికి కలిగేటువంటి ఫలితాలు ఇవన్నీ కూడా చక్కగా చూపిస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ పంచమాధిపతి ఎవరైతే కుజుడున్నాడో ఈ కుజగ్రహం ఏదైతే ఉందో కుజుడు ఉన్నటువంటి ఫలితము, మరియు అంటే ఈ మాసంలో కుజుడు మనకి ఈ సంవత్సర ఫలితాలు ప్రతి 45 రోజులకు మారిపోతూ ఉంటాడు అనుకోండి. కాకపోతే ఇక్కడ గురువు శని ఈ రిజల్ట్స్ ఇచ్చేటప్పుడు ఈ పంచమ స్థానానికి కూడా దానికి కొంత సంబంధం ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ ఈ సంతాన సంబంధించిన యోగానికి మాత్రం అనుకూలంగానే ఉందని చెప్పాలి. ఎప్పటి నుంచి? జూన్ మాసం నుంచి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు కూడా కొంతవరకు సక్సెస్ అవుతాయి. కాకపోతే దగ్గర దాకా వచ్చి బంధువర్గంలో మళ్ళీ ఇంకొకరిని చేసుకుందాం అనే కొన్ని మార్పులు కనబడుతున్నాయి. ఇక మీరు నిత్యము మీ యొక్క కెరియర్ పరమైనటువంటి విషయాల్లో బాగుండాలంటే విష్ణు సహస్రనామాలతో పాటు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అనే నామస్మరణ చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది.